వాతావరణాన్ని అలవర్చుకుంటానని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటానని, నా శాస్త్రజ్ఞానాన్ని నా దేశ ప్రజలందరికీ పంచుతానని, నా దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలన్నిటిలో మిన్నగా ఉండేలా చేయుటకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. సో ఒక సైన్స్ చదువుకునేటటువంటి విద్యార్థిగా ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నది ప్రతిజ్ఞ చేద్దాం కదా. అదే ప్రతిజ్ఞని ఇప్పుడు ఇంగ్లీష్లో చేద్దాం. A science student pledge. As a science student, I will understand science by experiments and activities. I will not believe superstitions. I will make scientific attitude as a habit. I will keep my surroundings clean. I will try to protect environmental balance. I will share my knowledge to my near and dear people. I will work hard to make my country prominent in using science and technology in nation development and progress. This is my pledge. వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగా చెప్పారు. చూడండి, ఒక సైన్స్ స్టూడెంట్స్గా మీరు ఏం నేర్చుకోవాలి? చక్కగా అండర్స్టాండింగ్ అనేది మనకి అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉంటుంది. కానీ సైన్స్లో అండర్స్టాండింగ్ అనేది అబ్జర్వేషన్స్తో వస్తుంది, క్వశ్చనింగ్తో వస్తుంది, డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్తో వస్తుంది. ఓకేనా? డూయింగ్ యాక్టివిటీస్తో వస్తుంది అనమాట. వీటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనం సైన్స్ని మన జీవితానికి అన్వయించుకొని తద్వారా మనం అభివృద్ధి చెందగలుగుతాం. అలాగే ఇంకొకటి కూడా ఉంది. సమాజంలో నేడు ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకం అనేది ఎప్పుడైనా సరే మనిషి యొక్క అభివృద్ధిని వెనక్కి లాగుతుందన్నమాట. సైన్స్ ఏం చెప్తుంది అని అంటే ప్రతి విషయం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని మనకి తెలియజేస్తుంది. తద్వారా మనం మూఢనమ్మకాలను నుంచి మనం దూరం అయ్యి చక్కగా మనం అభివృద్ధి చెందగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మనం ఏం చేయాలి? ప్రతిజ్ఞలో మనం ఇంకొకటి కూడా చేయాలని చెప్పారు. మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకి నియర్ అండ్ డియర్ పీపుల్కి అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఆ విజ్ఞానాన్ని అందచేయాలి అని చెప్పేసి ఈ ప్రతిజ్ఞ యొక్క సారాంశం. సో